నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. జీవితంలో మంచి ఉద్యోగం తెచ్చుకుని ఉన్నతంగా స్థిరపడాలంటే విద్య చాలా అవసరం. కానీ పెద్ద చదువులు చదవాలంటే దానికి అయ్యే ఖర్చు పెద్ద హార్డిల్గా ఉంటుంది. చాలా మంది హై స్కూల్ తర్వాత ఉన్నత చదువుల కోసం అవసరమైన డబ్బు లేక మధ్యలోనే చదువు ఆపేసి ఏదో ఒక పనికి వెళ్లిపోవడం మన దేశంలో సాధారణమైన విషయమే. బాగా చదువుకోవాలని ఎన్నో కలలు కన్నవారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకు పులి స్టాప్ పెట్టడం మనకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ లోన్స్ ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని సాధారణంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు అందిస్తాయి. మన దేశంలో రకరకాల ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే మన దేశంలోనే చదువుకోవాలనుకునే నేషనల్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ లోన్స్ తో విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక ప్రొఫెషనల్ కోర్సుల కోసం కూడా షార్ట్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్ లోన్స్ దొరుకుతాయి. సాధారణంగా ఎడ్యుకేషన్ లోన్స్ పై వడ్డీ రేటు సంవత్సరానికి 7% నుంచి 15% వరకు ఉంటుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజులు 0.5% నుంచి 2% వరకు ఉంటాయి. ఇక విద్యార్థులకు ఎంతవరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనే కోర్సు, అలాగే లోన్ అప్లై చేసుకుంటున్న బ్యాంకు పాలసీపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో చదువులకు మీరు 4 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. విదేశాల్లో చదువులకు 15 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణం పొందొచ్చు. 4 లక్షల వరకు రుణాలకు ఎటువంటి షూరిటీ అవసరం లేదు. కానీ అంతకు మించి మొత్తాలకు షూరిటీ లేదా కో అప్లికెంట్ అవసరం అయితే ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లోన్ రీపేమెంట్ అంటే వాయిదాలు ప్రారంభం కావడానికి సమయం ఉంటుంది. దీన్ని మారటోరియం అంటారు. అంటే లోన్ తీసుకున్నాక వెంటనే వాయిదాలు కట్టాల్సిన అవసరం ఉండదు. మారటోరియం కాలం సాధారణంగా చదువు పూర్తయిన తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. దీనివల్ల విద్యార్థికి ఉద్యోగం పొందడానికి సమయం లభిస్తుంది. ఈఎంఐ పథకం కింద రుణగ్రహీత 7 నుంచి 15 సంవత్సరాల్లో వడ్డీ, అసలు, వాయిదాలు తిరిగి చెల్లించాలి. కొన్ని బ్యాంకులు లోన్ మొత్తాన్ని ముందుగానే తిరిగి చెల్లించడానికి అనుమతిస్తాయి. అలాగే సకాలంలో తిరిగి చెల్లించినందుకు ఫైన్ కూడా ఉంటుంది. కొన్ని పథకాల్లో ప్రభుత్వం లేదా ఆర్థిక సంస్థలు వడ్డీపై సబ్సిడీని అందిస్తాయి. ఇది వడ్డీ రేటును తగ్గిస్తుంది. సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక సహాయం పొందడంలో సహాయపడుతుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఏ ఖర్చులు కవర్ అవుతాయో చూద్దాం. ఎడ్యుకేషన్ లోన్స్ ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, పరీక్ష ఫీజులు, హాస్టల్, ఆహార ఖర్చులు, ల్యాప్టాప్, ఇతర అవసరమైన పరికరాలు, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయాణ ఖర్చుల్ని కవర్ చేస్తాయి. అంతేకాకుండా భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80E కింద విద్యా రుణం వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. రుణం తిరిగి చెల్లించడం ప్రారంభించినప్పటి నుంచి మొదటి 8 సంవత్సరాల వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్ ఎవరు తీసుకోవచ్చో పరిశీలిద్దాం. అప్లికెంట్ భారతీయ పౌరుడై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో అడ్మిషన్ కలిగి ఉండాలి. కో అప్లికెంట్ లేదా షూరిటీ ఇచ్చేవారికి క్రమబద్ధమైన ఆదాయ వనరు ఉండాలి. అప్లికెంట్ వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. లోన్ కోసం అప్లికెంట్ విద్యార్హత, కోర్సు రకం, విద్యా సంస్థ పాపులారిటీ, కో అప్లికెంట్ ఇన్కమ్, క్రెడిట్ స్కోర్, లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం బ్యాంకులు పరిశీలిస్తాయి. ఎడ్యుకేషన్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. లోన్ అప్లై చేయడం కోసం గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్ లేదా పాస్పోర్ట్, గత పరీక్ష సర్టిఫికేట్, అడ్మిషన్ కార్డు వంటి విద్యా పత్రాలు ఉండాలి. ఇక కో అప్లికెంట్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా అవసరమవుతుంది. ఇక ఈ డాక్యుమెంట్స్ అప్లికెంట్ గుర్తింపు, చిరునామా, ఆర్థిక స్థితిని ధృవీకరిస్తాయి. ఎడ్యుకేషన్ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామా? ఆన్లైన్ ప్రాసెస్. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వెబ్సైట్ సందర్శించండి. దరఖాస్తు ఫారం పూరించండి. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి. దరఖాస్తును సమర్పించిన తరువాత మీకు ట్రాకింగ్ ఐడి అందుతుంది. ఇక ఆఫ్లైన్ ప్రక్రియ. సమీపంలో బ్యాంకు శాఖను సందర్శించండి. దరఖాస్తు ఫారం నింపండి. అన్ని పత్రాలు అటాచ్ చేయండి. బ్యాంకు అధికారిని సంప్రదించండి. అదండి విషయం. ఉన్నత చదువులు చదువుకోవాలని ఉండి తగినంత ఆర్థిక స్తోమత లేని కారణంగా చదువు ఆపాల్సిన పరిస్థితి లేకుండా ఎడ్యుకేషన్ లోన్స్ ఎంతో ఉపయోగపడతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిటిజన్ ఫోర్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.